హాయ్ ఫ్రెండ్స్, ప్రతి బ్యాచ్‌లో పులిహోర బాగా కలిపేవాళ్ళుంటారు కదా! వాళ్ళకైతే ఈ షార్ట్‌నయితే షేర్ చేయండి. పండగొస్తుంది కాబట్టి మనం ఇంట్లో పులిహోర చేస్తుంటాం కదా! నేను చెప్పే ఈజీ ప్రాసెస్‌లో చేస్తే అయితే మనకి చాలా టైం అయితే సేవ్ అవుతుంది. ఒకసారి ఇది వీడియో చూసేయండి. రెసిపీకి అయితే మనం ముందుగా చింతపండుని కడిగి ఒక 5 మినిట్స్ హాట్ వాటర్‌లో నానబెట్టి దాన్నయితే మిక్సీ చేసుకోవాలి పేస్ట్ లాగా. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ అయితే యాడ్ చేసి మనమైతే పల్లీలను బాగా ఫ్రై చేసుకోవాలి. అదే ఆయిల్ అయితే శనగపప్పు, జీలకర్ర, ఆవాలని కూడా వేసుకోవాలి. వేగిన తర్వాత అయితే మనం కరివేపాకు వేసుకోవాలి. దాంతోపాటు కొద్దిగా ఇంగు వేసుకొని అవంతా ఫ్రై అయిన తర్వాత అయితే మనం చింతపండు పేస్ట్‌ని యాడ్ చేసుకోవాలి. చింతపండు పేస్ట్ ఉడకడానికి అయితే కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకొని మనమైతే లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. చింతపండు ఉడికిన తర్వాత అయితే దానికి సరిపడా ఉప్పు, కారం, పసుపుని వేసుకోవాలి. పండుని కాంపెన్సేట్ చేయడానికి అయితే కొద్దిగా బెల్లం వేసుకొని అయితే మనం కొంచెం ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత అయితే మనము ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్‌ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన రైస్‌లోకి అయితే మనం లాస్ట్‌లో వేయించిన పల్లీలను యాడ్ చేసుకుంటే మన పులిహోర అయితే రెడీ అయిపోతుంది. ఇది లంచ్ బాక్స్‌లోకి పర్ఫెక్ట్‌గా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్.